పత్రి గారు మా ఊరు రావడం, ఈ ఊర్లో ఒక్కడు లేడా, ఒక్క మగవాడు లేడా, ఒక్కడు లేడా, ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాడు ఒక్కడు కావాలి, ఒక్కడు లేడా అని అట్లా 10-15 సార్లు అడిగి నా చేత షేక్ తీసుకుని నాకు ఆ రోజు ధ్యానం నేర్పించారు. సో అది అప్పుడు నాకు తెలియదు, నేను ఎన్ని కార్యక్రమాలు చేస్తాననే విషయం నాకు అప్పుడు తెలియదు. సో ఆ రోజు అప్పటికి నేను పెరాలసిస్ పేషెంట్ని. నేను ఆ రోజు షేక్ తీసుకుని ఆ రోజు ధ్యానం మొదలుపెట్టాను. మా పక్క ఊరు ఉనికిలు ఆ పిరమిడ్లో ధ్యానం చేశాను. నాకున్న అనారోగ్యాన్ని 18 రోజుల్లో నేను తగ్గించుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నాను. పత్రికను అడిగేవాడిని, సార్ నేను ఇవన్నీ చేయాలంటే, ఒరే నువ్వు 1,00,000 మందికి చెప్పు, అందులో ఒక్కడో ఇద్దరో నీకు సాయం చేసేవాళ్ళు ఉంటారు, నీకు సహకరించేవాళ్ళు ఉంటారు అన్నారు. సో అది అట్లా నేను పెద్దవాళ్ళకి చెప్తే ఎంటలేదు కదా అంటే ఒక స్కూల్స్కి వెళ్ళి చెప్పమనేవారు. నేను ఉదయం ఒక బోర్డు స్కూల్కి, సాయంత్రం వెళ్ళి ఒక హై స్కూల్కి చెప్పేవాడిని. అట్లా నేను 1,00,000 మందికి చెప్పిన తర్వాత నాకు డాక్టర్ బలరాం ప్రతాప్ గారు పరిచయం అయ్యారు. ఆయన ఇంట్లో ఉంచుకుని నాకు కావాల్సిన పాంప్లెట్లు, వెహికల్ ఇచ్చి నా జిల్లాలో ఉన్న 46 మండలాలు నన్ను తిరగమని ప్రోత్సహించారు. అట్లా నా జర్నీ మొదలైంది. అలాగా ఎవరు పిరమిడ్ కడతారని నేను తిరిగాను. అప్పుడు గార్బాష్ సత్యనారాయణ గారు, కళాలక్ష్మి గారు పరిచయం అవ్వడం. అప్పటి నుంచి తాడేపల్లిగూడెంలో ఉండి నేను ఆ మొదటి పిరమిడ్ అది. అక్కడి నుంచి నేను 220 పిరమిడ్లు కట్టించాను. పత్రిక కట్టి అది ఓపెన్ చేయించాను. పత్రికలాగా ప్రపంచం అంతా తిరగాలి, ఆయన జేబులో రూపాయలు లేకుండా చేస్తున్నాడు, ఎలా చేస్తారు అని మన వల్ల అవుతాను నేను అనుకునేవాడిని. కానీ చేస్తూ ఉన్నాను. నక్షత్ర మిత్రుడు పుస్తకం నేను 2003లో చదివాను. కొన్ని కోట్ల మంది కాంతి శరీరదారులు భూమి మీద జన్మ తీసుకుంటున్నారు, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు బయటికి వెళ్తే వాళ్ళందరూ పరిచయం అవుతారని చెప్పాడు. సో అట్లా నేను జిల్లాలో 46 మండలాలు తిరిగి అప్పటి వరకు నేను ముందు మనం ఎక్కడైతే ఉన్నామో అది చేయాలనుకున్నాం. అది ఎన్నోసార్లు నేను డాక్టర్ బలరాం గారు అనుకున్నాం, మనం వర్క్ మన జిల్లాలో చేస్తాం, థింక్ మటు గ్లోబల్ అని చెప్పేవారు. సో ఆ ఉద్దేశంతో మేము ఈ ఈ ధ్యానాన్ని, ఈ పిరమిడ్ని, ఇవన్నీ శాకాహారాన్ని ఇవన్నీ ప్రచారాలు చేసుకుంటూ వచ్చాం. తర్వాత హనుమంతరాజు గారు పరిచయం, మరి మనకి ఏదో ఒక రావాలి. సో ఇది నేను 220 పిరమిడ్లు కట్టించిన దాంట్లో డాక్టర్ గారు, గార్బాష్ సత్యనారాయణ గారు అందరూ ప్రోత్సాహం, సహకారం ఉండేది. సో జిల్లాలో అందరూ ఉండేవారు. నేను ఏ ఊరు వెళ్ళినా ఆ గ్రామంలో ఎవరో నాకు పరిచయం అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, అక్కడ కార్యక్రమాలు చేసేవాడు. అలాగే ఇప్పుడు ఈ జర్నీ హనుమంతరాజు గారు పరిచయం అయ్యారు. నేను నీకు నువ్వు చెయ్యి, నీకు ఆకాశమే వద్దని చెప్పాడు. సో అందుకని ఈ కార్యక్రమం నేను మళ్ళీ మొదలుపెట్టాను. కానీ ఇది టాస్క్ తీసుకున్నాం, కానీ ఎలా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను. కానీ నా వెనక పిఎంసి ట్రస్ట్ ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నాకన్నా తప్పు వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నేను వర్క్ చేయాలి, వాళ్ళకన్నా నేను నా స్థాయిలో నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎలాగని 1 నెల రోజుల నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మొదలుపెట్టి ఈ యజ్ఞం మొదలవుతుంది. నాకు యజ్ఞం అని తెలుసు. మా ఇంట్లో గార్బాష్ గారి ఇంట్లో వంటలుగా ఉండేది ఆవిడ. పత్రికలు వస్తేనే మేమందరం ఆవిడ వంటలు చేసేది. ఆవిడ చెప్పేది 2 నెలల నుంచి యజ్ఞం వస్తుంది, మనందరూ యజ్ఞం చేస్తున్నాం అని ఆవిడ చెప్తుంది. నేను వింటున్నాను. సరే అదేదో మనకు తెలుస్తుంది కదా అనుకున్నాను. కానీ అప్పటికే నన్ను హనుమంతరాజు గారు రావటం, నన్ను పిఎంసి ట్రస్ట్లో తీసుకోవడం జరిగింది. కానీ నేను కూడా ఈ పిఎంసిని గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నాను. సో ఇది మొదలైంది. అలాగే ప్రతి ఊళ్ళోనూ కౌరవులు ఉంటారు, పాండవులు ఉంటారు, అలాగే మన ఇంట్లోనూ ఉంటారు, మీ ఇంట్లోనూ, అది తెలుసు. కానీ నేను ఇది మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలన్న టైంలో సో శ్రీనివాసరాజు మొదలయ్యాడు. ఒక పాండవులుగా జెండా బాధ్యత వెస్ట్ గోదావరిలో, అది మొదలు. తర్వాత ఇది గ్రామ స్థాయిలోకి వెళ్ళి జోలు పట్టి తిరగాలి, ఎలా మొదలు పెట్టాలనుకున్నప్పుడు నాకు సతీష్ వచ్చాడు.
ఈ రోజుకి 20 గంటలు వర్క్ చేస్తాడు. అది విషయం. అలాగే మరి నా వ్యాన్ తోలాలి ఎలా అనుకున్నాను, నా దగ్గర ఉన్న డ్రైవర్ ఏమో వీళ్ళు కావాలని అడిగారు, వాడు వెళ్ళిపోయాడు. సరే నీ వెంకట్రావు అని వచ్చాడు, వాడు ఈ రోజు కూడా ఈ నెల రోజుల నుంచి 20 గంటలు పనిచేస్తాడు. ఇది ఎవరైనా బాధ్యత తీసుకుంటే అది ఎలా ఉంటుందో, దానికి సపోర్ట్గా ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలియదు, కానీ నేను నిలబడి ఉంటాను. పత్రి గారు అడిగేవారు, క్రికెట్ భాషలో చెప్పేవాడు, మరి ఇవన్నీ ఎలా చేస్తామని అడిగేవాడు. సార్ నేను భయపడకుండా పిచ్లో ఉంటాను సార్, నా బ్యాట్ పెట్టుకుని ఉంటాను, అదే 6 అవుద్ది, అదే 4 అవుద్ది, కానీ నా ప్రయత్నం నేను భయపడకుండా అక్కడ ఉంటాను. నేను ఇప్పుడు చేసింది అదే, కానీ నాకు సపోర్ట్గా వీళ్ళందరూ వచ్చారు. ఈ కార్యక్రమాలు అనేది జరుగుతుంది కనుక నేను 220 వీళ్ళు ఎలా కట్టించాను అలాగే 220 చేసేసరికి నేను ఈ ప్రచారం చేయగలుగుతాను, ఈ పిఎంసీ తీసుకెళ్తాను. సో ఇది అనుభవం.